తెలంగాణను చక్కటి అభివృద్ధి బాట పట్టించిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన పీసీ ఘోష్ నివేదిక కొత్త దారులు తొక్కుతోంది. అప్పటి సీఎం కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అణచివేతలతో కూడిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృధా అయ్యిందని నివేదికలో చెప్పడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనిపై గట్టిగా వాదిస్తోంది. కేసీఆర్ ను దోషిగా నిలబెట్టేందుకు అసెంబ్లీలో చర్చకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రజల కళ్ళకి కనిపించకుండా ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారని ఆరోపించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చర్లపల్లి జైలుకి పెద్ద తేడా ఏముందంటూ కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన నాయకుడిగా పేరొందిన కేసీఆర్ ఈ స్థితికి రావడం చూస్తుంటే అన్యాయాలు చేసేవారు ఎప్పటికైనా దొరికిపోతారంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ భవిష్యత్తు ఏమిటో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక చెప్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.